నేను చేసుకుంటానులే. రెడ్డి అది నొక్కాలా? చేసేసాడు. చేశారు, రైట్. నాన్న ఆన్ అవుద్దా? ఆన్ చేసావా? ఎద్దవా అమ్మ. ఏం లేదు, రెడీ. మా పని మాట్లాడేసాం అమ్మ. రైట్ అమ్మ. అమ్మ నువ్వు మొదలు పెట్టారా తల్లి? రైట్. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో అభయ్ హిందూ సేన అధ్యక్షులు శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గురువు గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. ఎలా ఉన్నారు గురుగారు? ఆస్ట్రేలియా నుంచి వచ్చాక ఎవరైనా ముందు మంత్రం చెప్పేశాక మాట్లాడతాను. తప్పకుండా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జయ. ఆస్ట్రేలియా నుంచి వచ్చాక వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎవరికైనా జెట్ లాగ్ అంటారు కదా, వచ్చి నేను 25 రోజులు అయింది. ఓకే. లాగు లేదు, జెట్ లాగు లేదు, ఎక్కడ స్టాప్ లేకుండా పరుగులు పరుగులు పరుగులు. మొన్న అయితే రైలు కూడా చేజ్ చేసి పట్టుకోలేక బస్సు ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఇలా దిగాను, దిగిన ఒకరోజు తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ వెళ్ళి ఇలా తిరుగుడు. అఫ్కోర్స్ ఈ వారం తర్వాత ఇవాళ కాస్త పడుకోగలిగాను మధ్యాహ్నం అంతే. అయితే మనం ఎంత పరిగెట్టినా ఈ ప్రపంచంలో అంటే లాంగ్ ఎగో ఒక ఆయన ఒక 10-12 ఏళ్ల క్రితం ఓ మాట అన్నారు, మనం ఎంత చేయగలమో అంత చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ అంతా మనమే చేయగలం అని మనం ఎవరం అనుకోకూడదు. ఎందుకంటే మనం రాకముందు ఈ ప్రపంచంలో చెడు ఉంది, మనం వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది. ప్రపంచంలో రాముడు కంటే ముందు రావణాసురుడు ఉన్నాడు, కృష్ణుడి కంటే ముందు కంసుడు ఉన్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఈ 2 అవస్థలు నడుస్తుంటాయి. మనం ధర్మం తెలిసిన వాళ్ళం మన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండడమే, అంతే అమ్మ. అయితే గురువుగారు, మొదటగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటున్న టైంలో కొందరు సత్యరాజు లాంటి వారు అసలు ఆర్ఎస్ఎస్ అనేది దానివల్ల ఏం ఉపయోగం, ఆర్ఎస్ఎస్లో ఒక స్వాతంత్రంలో ఎవరైనా పోరాటం చేసిన వాళ్ళలో 10 మంది చూపిస్తే నేను ఆర్ఎస్ఎస్లోకి వచ్చేస్తాను, పైపెచ్చు వీధి వీధి తిరిగి ఆర్ఎస్ఎస్లోకి రమ్మని నేను వకాల్తా పుచ్చుకుంటాను అని చెప్పేసి ట్వీట్స్ పైన ట్వీట్ చేయడం జరుగుతుంది సత్యరాజు గారు. మరి ఆర్ఎస్ఎస్ వల్ల నిజంగా ఎలాంటి ఉపయోగం లేదంటారా? ఉండబట్టి ఈ దేశం ఇలా ఉంది. అతను కూడా ఇలా మాట్లాడుతున్నారు. అతను ఇలా మాట్లాడడానికి కూడా ఈ దేశం ఇంకా పరమతస్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉంది కాబట్టి, అలా పరమతస్తుల చేతిలోకి వెళ్లకుండా ఉండడానికి ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఫెన్సింగ్ అడ్డుగా ఉంది కాబట్టి మీరు గమనించవచ్చు. అతనికి కూడా తెలుసు ఒక సత్యరాజనో లేకపోతే మరొకరనో కాదు, వీళ్ళందరూ గోల్ దాందేనమ్మా సౌండ్ ఓకే. వీళ్ళందరికీ ఏది నిజమో తెలుసు, కానీ వీళ్ళందరూ కొన్ని అపసిద్ధాంతాలకి, లేదు కొన్ని ఫెసిలిటీస్కి, లేదు కొన్ని సుఖాలకు వాళ్ళు బౌండ్ అయిపోయి ఆ బౌండరీలోంచి బయటికి రాలేరు. కాబట్టి అతనికి అంటే వాళ్ళందరికీ సహజంగా ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పటికీ వాళ్ళకి ఆత్మాభిమానం, స్వాభిమానం అటువంటి ఉండవు కాబట్టి అలా జీవిస్తూ ఉంటారు. మనం అలాంటి వాళ్ళకి చెప్పినా కూడా ఒక విధంగా వ్యర్థం అనుకోండి. అయినా పబ్లిక్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఓ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్
శత జయంతి వత్సరం. ఆర్ఎస్ఎస్ ఈ 100 ఏళ్లలో ఏం చేసింది? ఈ దేశం పట్ల, ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి దేశం పట్ల అభిమానం ఉండాలి, భక్తి ఉండాలి అనేది ప్రబోధించింది. ఈ దేశానికి ఎవరు మూలమో ఆ మూలమైనటువంటి హిందువులందరినీ ఏకం చేసే ప్రయత్నం చేసింది. మీరు ఆలోచించండి, అటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి ఉండబట్టి వందే భారత్ అనేటువంటి ఓ ఉదాహరణ, ఓ రైలు వచ్చింది. ఈ భావజాలం లేకపోతే మరి కొన్ని పదాలు వాడకూడదు, ఏ ఇటలీ బాల్ డ్యాన్సర్ పేరు మీద రైళ్ళు వస్తాయి కదా అని ఉదాహరణ చెప్తున్నా. నేను ఎప్పుడు ఫీల్ అయ్యే విషయం, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి సందర్భం వచ్చిందని చెప్పేస్తున్నాను. ఇప్పుడు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందా? ఈ తెలంగాణలో ఈ తెలుగు నేల మీద అసలు గొప్పోళ్ళు ఎవరు లేరమ్మా? నాకు తెలియక అడుగుతున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ సీఎం ఎవరు తెలుసా? రామకృష్ణారావు గారు. వారి ఇంటి పేరు చాలా ఫేమస్. వారి పేరేమిటి? అయ్యో గుర్తు రాలేదు. రామకృష్ణ ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ. వారి పేరు పెడితే బాగుండుండేది అని నేను ఫీల్ అవుతుంటాను. ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ. అప్పుడు హైదరాబాద్ అనేవారు. దాన్ని ఇప్పుడు హైదరాబాద్ అనాలి, రైట్. హూ ఈజ్ ఫస్ట్ సీఎం ఆఫ్ హైదరాబాద్? నాట్ ఓన్లీ హైదరాబాద్ ఉండరు కదా గురువుగారు. అప్పుడు హైదరాబాద్ స్టేట్ అనేవారమ్మా. దీన్ని హైదరాబాద్ స్టేట్ అనేవారు. ఆయన పేరు అంటే ఇప్పుడు ఏర్పడడం కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ అయి ఉంటుంది కదా. నో నో నో, తెలంగాణ కదమ్మా, కదమ్మా, తెలంగాణ. అంటే ఇప్పుడు మొన్న ఏర్పడడం కాదు కదా. ఆయన పేరు ఏమిటో గుర్తు రాలేదు. అయ్యో, మళ్ళీ గుర్తొస్తే బాగుంది. ఇందులో అలా ఇవ్వలేదు వీళ్ళు. హైదరాబాద్ సీఎం, హైదరాబాద్ సీఎం అలా గుర్తు. ఇప్పుడు వస్తుంది ఇది. మరి పేరు రామకృష్ణరావు గారమ్మ. పేరు వస్తే బాగుంది, మళ్ళీ వస్తుంది. ఫోన్ లేకపోతే మన ప్రేక్షకులు ఎవరైనా చూసి దానికి సమాధానం ఇస్తారు. ఒక్క నిమిషం చూస్తున్నామా? ఇప్పుడు ఉండే వాళ్ళ పేర్లు చెప్తుంది. బూర్గుల రామకృష్ణ, బూర్గుల అమ్మాయి, బంగారు తెల్లమ్మ మా అమ్మ, బూర్గుల రామకృష్ణారావు గారమ్మ. అమ్మ నేను అనుకుంటూ ఉంటాను, ఆయన పేరు ఎందుకు పెట్టకూడదు కదా, స్వాభిమానం కదా. అలా ఇంకా చాలామంది ఉన్నారు గొప్పవాళ్ళు కదా. ఇప్పుడు బాంబేలో ఎయిర్పోర్ట్ పేరు తెలుసా మీకు? తెలుసా? తెలీదు గురుగారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్ తెలుసా? అలాగే బెంగళూరులో తెలుసా? తెలుసా? బెంగళూరు నగర నిర్మాత ఎవరు తెలుసా నీకు? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఇన్ బెంగళూరు? బెంగళూరు విమానాశ్రయం ఇచ్చింది, పేరు చెప్పలేదు ఏంటిది? చెప్పానా? కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెద్ద విగ్రహం ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయనే ఈ అదే బెంగళూరు నిర్మాత, నగరం డిజైన్ చేసిన వ్యక్తి. సో అలా గొప్ప వాళ్ళ పేర్లు పెట్టచ్చు కదా. తెలంగాణ స్వాభిమానం, పోరాటం అలాంటి గొప్పలు ఇంకా బోలు మంది ఉన్నారు ఇక్కడ ఈ తెలుగు నాడు. అలాంటి వాళ్ళు పేర్లు పెట్టచ్చు కదా. మొత్తం ఈ దేశంలో ఒక 400 ఇన్స్టిట్యూట్లకి ఆ పేర్లే ఉండాలా? సో కాబట్టి ఈ సత్యరాజు లాంటివా అటువంటి అసత్యరాజులు ఈ దేశంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఆదుకున్నటువంటి వాళ్ళు ఎవరు? ఆదుకుంటున్న వాళ్ళు ఎవరు? ఈ దేశ స్వాభిమానం కోసం పనిచేసే వాళ్ళు ఎవరు? ఈ దేశం ఏకంగా ఉండాలని భావించేటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు సత్యరాజు లాంటి వాళ్ళు ఏదో ఒక దిక్కుమాల వాదం తీసుకొచ్చి ఓన్లీ స్ప్లిట్టింగే, ఇది లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కలుపుతుంది. ఈ సత్యరాజు లాంటి వాళ్ళు విడగొడుతూ ఉంటారు. అదేదో పిచ్చివాదన అంతా. ద్రావిడ్లు అంటాడు,
ఆర్యులు అంటాడు. ఆర్య అంటే అర్థం తెలుసా? భగవద్గీతలో 2వ అధ్యాయంలో వస్తుంది, చాలా చోట్ల వస్తుంది. సీతాదేవి కూడా హే ఆర్యపుత్ర అని పిలుస్తుంది. ఆర్య మీన్స్ సివిలైజ్డ్ పర్సన్. అంటే రెస్పెక్ట్ఫుల్. సివిలైజ్డ్ అంటే చాలా ఎదిగిన వాడు. ఓకే. అనార్య భగవద్గీతలో 2లో వస్తుంది. అనార్య దుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఓ అర్జున అంటే ఇక మనం అచ్చడిలో చెప్తే నీకు ఇదేం పోయేకాలం అన్నట్టు, అంటే కృష్ణుడు మనం ఈ తెలుగులో చెప్తే ఏమయ్యండి, అనార్య దుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున, నువ్వు ఇలా అనార్యుడిలా ఎలా ప్రవర్తిస్తున్నావు? బీయింగ్ ఏ మిలిటరీ మ్యాన్ నువ్వు యుద్ధం వద్దు అంటావేమిటి? అది నీ కర్తవ్యమే అని చెప్తాడు. కాబట్టి వీళ్ళ వాదాలన్నీ హిందువులు విడగొట్టడానికి. ఉదాహరణకి అంటే అక్కడ ఉండేటువంటి ఆ మూర్ఖుల కోసం చెప్తున్నా, హిందీ మాపై రొద్దొద్దు, ఓ పిచ్చి ప్రలాపం. అతను ఒక కరుణానిధి కాకుండా, ఉదయనిధి కాకుండా ఇంకొక అతను ఎవరు ఉన్నాడండి, ఆ స్టేట్ వాడే ఎంపీ, అతను ఉండి పార్లమెంట్లో అంటే ఎంత మూర్ఖులు అని చెప్పడానికి ఇంకో పేరు అదేదో తమిళనాడు సంబంధించిన అతనే, అంటే ఈ ద్రావిడ బ్యాచ్. ఇవి పార్లమెంట్లో సంస్కృతానికి ట్రాన్స్లేటర్ని పెట్టారు, జీతం దాండగా అని వాగాడు. అంటే లో ప్రొఫైల్ కదా ఇవి, అలాగే ఆలోచిస్తాయి ఇవన్నీ. వీళ్ళకి దేశం పట్ల భక్తి అట్లాంటివి ఏమి ఉండవు కదా. లేదా సౌత్ ఇండియా అంటాడు ఒకడు, ద్రావిడ ఆర్య అంటాడు, అంటే విడగొట్టే బ్యాచే తప్ప కలిపే బ్యాచ్ కాదు ఇది. సో ఇది చీడపురుగులు. సో వాడు అంటాడు, వాడి పేరు ఏదో ఉందమ్మా, సంథింగ్ నిధి, కళానిధి మాన్ సంథింగ్ పేరు. ఆ భలే గడ్డి పెట్టారు అక్కడ స్పీకర్. యూ డోంట్ యు హ్యావ్ సెన్స్? ఈ దేశానికి మూల భాష ఏమిటో తెలుసా? సంస్కృతం. ఆ విషయం అంబేద్కర్ ఒప్పుకున్నారు, నీకేమిటి అని చెప్పి అని అతను గడ్డి పెట్టాడు. విషయం ఏంటంటే, ఒకవేళ మనం సత్యరాజు లాంటి వాళ్ళు గడ్డి పెట్టినా కూడా వాళ్ళు ఏం చేంజ్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాడై ఉన్నారు కాబట్టి. విషయం ఏంటంటే, మీకు ఉదాహరణ నేను వేరే చోట ఇంటర్వ్యూలో చెప్పాను. ఈ దేశం ఒకటే అనడానికి ఒక చిన్న ఉదాహరణ, సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు. మొదటిది ఎక్కడుంది? మొదటిది గుజరాత్లో ఉంది. రెండోది ఎక్కడుందమ్మా? ఏపీలో శ్రీశైలం. ఎల్లలు లేని శివుణ్ణి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల అలా దేశం అంతా కొలుస్తున్నారు, ప్రపంచం అంతా. అలాగే 108 దివ్య దేశాలు, వైష్ణవ దివ్య దేశాలు. అందులో 2 మన తెలుగు నేల మీద ఉన్నాయి. ఒకటి తిరుమల, 2 అహోబిలం. మరి మిగిలినవి ఎక్కడున్నాయి? ఒక 50 లోపు తమిళనాడులో ఉన్నాయి, ఒక 22 ఎన్నో కేరళలో ఉన్నాయి, కొన్ని యూపీలో ఉన్నాయి, కొన్ని నేపాల్లో ఉన్నాయి. ఈ వైష్ణవతత్వం అంతటా ఉంది. ఈ శైవతత్వం అంతటా ఉంది. ఈ పిచ్చి ప్రలాపాలు విడగొట్టడానికి తప్ప. ఇప్పుడు వాడు హిందీని వ్యతిరేకిస్తాడు, నీ పేరేమిట్రా? స్టాలిన్. అది ఎక్కడి పేరు? నువ్వు హిందీని ఎలా వ్యతిరేకిస్తావు? అది ఎంత మూర్ఖత్వం. ఇప్పుడు రామదాసు గారు, ఆయనకి రాముడు అంటే చాలా ప్రాణం కదా. మరి రాముడికి ఎవరు ప్రాణం? వాళ్ళ నాన్నగారు. రాముడిని మీరు జానకి రామ, దశరథ, జానకి రామ, అయోధ్య రామ, కోసల రామ ఇలా అంటే పెద్ద హ్యాపీ అవడంట. దశరథ రామ అంటే చాలా హ్యాపీ అవుతాడంట. అది రామదాసు గారికి కనిపెట్టి రాములు వారు ఆనందపడాలని చెప్పి ఆయన దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో 100 పద్యాలు రాశారు. మనం రామదాస్ సినిమాలో కూడా చూసాం కదమ్మా, దాశరథి కరుణాపయోనిధి. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి సీతమ్మ వారిని వెతికే క్రమంలో వచ్చినటువంటి స్థలం దర్భశయనం. ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. ఈ మూర్ఖవాదం
ఈ ద్రావిడవాదం అని ఒక ఈ హిందువుల్ని ఎలా విడగొట్టాలనేటువంటి ప్రక్రియలో భాగంగా చేసేటువంటి ఈ మూర్ఖులు రామచంద్రమూర్తి యొక్క మొన్న దీపావళి నాడు దసరా నాడు పెద్ద ఫ్లెక్సీ కట్టి కాల్చారు, దహనం చేశారు. ఎందువల్లంటే వాళ్ళను వాళ్ళు ఏం భావించుకుంటారు అంటే రావణాసురుడు బ్యాచ్గా. పోనీ ఏమన్నా రావణాసురులాగా ఏమన్నా విభూధారణ చేస్తారంటే అది చేయరు. ఎందువలన వీళ్ళు రావణాసురుడికి కూడా సంబంధం లేని వాళ్ళు, కేవలం అడ్డం పెట్టుకుని మొన్న ఎక్కడో ఏంటిది జై నరకాసుర, జై మహిషాసుర, జై బలిచక్రవర్తి, జై రావణాసుర, ఇదంతా. పోనీ ఇందులో ఒక్క వెధవ, ఒక్క దరిద్రుడు ఈ బ్యాచ్ గాళ్ళు ఒక్కడు శివశివ అండో, వీళ్ళేమి వాళ్ళలాగా వాళ్ళు మహా తపశ్శక్తి సంపన్నులు, లేదా వాళ్ళలాగా భక్తి శివభక్తి ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళందరూ శివభక్తికి సంబంధించిన వాళ్ళు, శవాన్ని మొక్కే బ్యాచ్ ఇది. సో ఈ శవాన్ని మొక్కే బ్యాచ్ హిందువుని విడగొట్టడం కోసం హిందీని వద్దంటాడు ఒకడు, రాముని వ్యతిరేకిస్తాడు ఒకడు, ఇతను ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తున్నాడు. ప్రకాష్ రాజు గారు వ్యాఖ్యలు చూసారు కొత్తవా? కొత్త ఏంటివి? వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటా అన్నాడు కదా రోహింగ్యాలను, అదేనా? పెట్టుకోమను, ఎలాగా ఆడపిల్లలు ఉన్నారు, మంచిదేగా. వాళ్ళ ఇంట్లో పెట్టా, నేను కూడా స్టేటస్ అది పెట్టాను కదమ్మా, కింద కామెంట్లు వస్తాయి కదమ్మా, ఆ కామెంట్నే ఆ రీపోస్ట్ చేసేప్పుడు పెట్టాను. చాలా బాగుంది. ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు ఏదేదో వాగాడు కదా, రైట్? వాళ్ళ ఇంట్లో పెట్టుకోమను. వాళ్ళ ఇంట్లోనే కాదు, ఇక్కడ కూడా వాడెవడో అర్థమేదో ఉంది పేరు, అతను కొంచెం రోహింగ్యాల మీద దయ చూపండి అన్నాడు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళందరూ ఈ మూర్ఖుడితో సహా రోహింగ్యాలను ఒక్కొక్కరిని 10 మందిని, రోహింగ్యాయే వాళ్ళకి వంట చేయాలి, రోహింగ్యాయే కారు నడపాలి, రోహింగ్యాయే తోటమాలిగా ఉండాలి, పెట్టుకోమను. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను, అంటే వీళ్ళందరూ హౌ టు స్ప్లిట్ కంట్రీ ఆ బ్యాచ్ది, అది ఉందా, హౌ టు యునైట్, అసలు ఆ కాన్సెప్ట్ లేదు వీళ్ళకి. ఇదంతా విడగొట్టడానికి చెడగొట్టడానికి పుట్టిన బ్యాచ్ ఇది. సత్యరాజు కావచ్చు, ప్రకాష్ రాజు కావచ్చు, ఏ రాజు అయినా వీళ్ళంతా బూజు మాత్రమే. ఇది వీళ్ళు ఎప్పుడైనా స్వదేశంలో కాందిశీకుల గురించి మాట్లాడారా? స్వదేశంలో కాందిశీకులు ఎవరమ్మా? ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి పందుల గుంపు వచ్చి బెంగాల్లో ఉంటుంది. నిన్న అక్కడ ఎంపీని కొట్టే రక్తం వచ్చారు. ఎంపీకి దిక్కులేదు బెంగాల్లో, ఎందువల్ల పందులు పెరిగినాయి కాబట్టి. సో స్వదేశంలో కాందిశీకులు అంటే బెంగాల్లో ఉండి ఊళ్ళు ఖాళీ చేస్తున్న హిందువులు, కాశ్మీర్లో ఉండి ఆ రాష్ట్రాన్ని ఖాళీ చేసిన హిందువులు. వాళ్ళ గురించి చెప్పినా మాట్లాడేవు నువ్వు? వీళ్ళది సెలెక్టెడ్ సెక్యులరిజం. సో ఇది వీళ్ళు చీడపురుగులు, వీళ్ళు ఇలాగే ఉంటారు. వీళ్ళ గురించి మనం మాట్లాడడం కూడా టైం వేస్ట్ వాస్తవానికి, ఎందుకంటే వాళ్ళకి నైతికత లేదు. కానీ నేను ఒక జోక్ విన్నది ఏమిటంటే, ఇతను దేవుణ్ణి నమ్మను అనేటువంటిది ఒక ముసుగు. యాక్చువల్గా వీళ్ళందరూ పెయిడ్ బై వేరే సోర్స్ ఉంది, విదేశీ సోర్స్తో వీళ్ళు పెయిడ్ అవుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడో చదివాను, అజిత్ దోవల్ గారు ఎవరో అన్నమాట, ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి తెరువబడ్డాయి. ఇంకా ఇలాంటి బ్యాచ్. రైట్ అమ్మా. అయితే టీటీడీ కూటమి ప్రభుత్వం కలిసి ఒక 5,000 గుడులు కట్టాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు షర్మిల గారి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ చెప్పేశాను, ఆల్రెడీ నా అభిప్రాయం చెప్పేశానమ్మా. అయినా నీది కూడా చెప్తా. చెప్పండి. మనం అంటే ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఉదాహరణకి ఎవరైనా ఒక షాప్ ఉందనుకోండి, ఆ షాపు స్థలం వేరే వాళ్ళది, వీళ్ళు ఆక్రమించి అక్కడ షాప్ పెట్టారు. ఆ ఓనర్ గారు వచ్చి ఆ స్థలం మాది అన్నారు అనుకోండి, వాడు చాలా రోజుల నుంచి ఇంక మనం ఆక్రమించి ఇది మనదే కదా అని ఫీలింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఇది మాదే, మీరు ఖాళీ చేయాలి అంటే
వాడు సారీ సారీ ఆయన వెళ్ళిపోతాడేంటి? వెళ్ళడు కదా. ఆ దొంగోడు దాన్ని ఆక్రమించేశారు కాబట్టి ఇది మాదే. సో అలాంటి భావన కలిగినటువంటి బ్యాచ్లో ఈ ఆరిపోయే పార్టీ అధ్యక్షురాలు గారు ఉన్నారు, పాస్టర్ గారి భార్య. కాబట్టి ఇప్పుడు ఆవిడ భర్తని ఎన్నో భర్తో నాకు తెలియదు, వారి పూర్వ విషయాలు కానీ బ్యాక్గ్రౌండ్ చూడాలి మీరు. ఆవిడ బ్యాక్గ్రౌండ్ చూడండి, వాళ్ళ జీవితం. అలాగే ఆవిడ ఉన్న పార్టీ బ్యాక్గ్రౌండ్ చూడండి. సో ఆవిడ బ్యాక్గ్రౌండ్లో హిందువు కాదు, ఒక హిందువుగా ఉన్నటువంటి వ్యక్తిని వేరే వారి భర్తని ఆవిడ స్వీకరించారు, అవునా? సో అలాగే అనిల్ శర్మ కదండి, అనిల్ శర్మ, ఈ లెఫ్ట్ ధర్మ, దట్ ఈజ్ ఈజ్ కర్మ. అతనికి ఆడపిల్ల 2 ఉన్నారని విన్నాను. సో వాళ్ళ బతుకులు ఏమో మనకి తెలీదు. మరి ఈవిడ పిల్లలు ఈ గొడవలు మనకు తెలియదు. కానీ అలా వాళ్ళ వ్యవహారం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది. ఈవిడ పార్టీ వ్యవహారం, ఈవిడ ఇప్పుడు దేనికి అధ్యక్షురాలో వాళ్ళ పార్టీ మొదటి నుంచి హిందుత్వ నాశనం కోసమే కష్టపడుతున్న పార్టీ. సో 2 ఈవిడ మతం హిందుత్వ నాశనం కోసమే పనిచేసేటువంటి మతం. అలా మాట్లాడడంలో ఆశ్చర్యం ఏముందంటున్నా, న్యాచురల్ కదా, సహజమే కదా. ఇప్పుడు 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 అన్ని చోట్ల దేవాలయాలు కట్టి అందరూ ప్రశాంతంగా ఉండి అందరూ హిందువులుగా ఉంటే వాళ్ళ ఆయనకి వ్యాపారం ఎలా జరుగుద్ది? ఇప్పుడు ఎవరైనా వ్యాపారం పాడైపోతే బాధపడరా? ఆ బాధతో ఆవిడ అలా పాపం ఆవిడ ఉన్న లోపల ఉన్న విషం కక్కారు, తప్పే ఉంది. అదేదో సినిమాలో చెప్పినట్టు ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారా అన్నట్లుగా ఇంకా అలా ఉంటుంది అంతే. మనం దాని గురించి పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు, బ్యాక్గ్రౌండ్ చూడాలి. అలా ఎందుకు మాట్లాడారు అన్నదానికి ఆ బ్యాక్గ్రౌండ్ మనం చూడాలి. ఇప్పుడు వాళ్ళ ఆయనేమో ప్రస్తుతం ఉన్న వాళ్ళ ఆయనేమో వర్షాలు ఆపేస్తారు, ఇలా భలే ఆపేస్తుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో అతని అవసరం చాలా ఉందమ్మా. ఎందుకంటే ఎప్పుడు పెడితే అప్పుడు డ్రైనేజీలు అవి బయటకు వచ్చేస్తుంటాయి. పాపం వాడు మధ్య ఒకసారి ర్యాపిడో బోట్ సర్వీస్ కూడా పెట్టాడు ఏఐలో. సో ఇలాంటి బోట్ సర్వీస్ అది రాకుండా ఆపగలిగే ఒకే ఒక్క ఉద్ధారకుడు అనిల్ శర్మ. అతనే ఆపగలడు హైదరాబాదుని వర్షాల నుంచి. సో బిగ్గెస్ట్ కమెడియన్స్ ఇది బ్యాచ్ అంతాను. అలాగే వాళ్ళ అబ్బాయి వాళ్ళని వచ్చేలా చేస్తున్నాడంట. సో నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తున్నాను నేను, అసలు మీరు డాక్టర్ కోర్స్ చదవకూడదని చెప్తాను. ఎందుకు? ప్రతి హాస్పిటల్లో పాస్టర్ని పెట్టేస్తే ఒకడు గడ్డలు బాగు చేసేస్తాడు, ఒకడు కిడ్నీలు బాగు చేసేస్తాడు, ఒకడేమో ఇరిగిపోయిన ఎముకలు అతికిచ్చేస్తాడు, అసలు గర్భసంచి లేని వాళ్ళు గర్భసంచి తెప్పించేస్తుంటే ఒకడు ఉద్యోగాలు ఇప్పించేస్తాడు. అసలు ఎంత బాగుంటుందంటే వాడు బ్లూ కలర్ శారీ అమ్మాయి సునీత, నీకు ఉద్యోగం ఇస్తున్నాడు మా పీసు మేన్. మీరు ఆ మొక్క ఎదిగి పెట్టాలి ఇక్కడ, ఎంత మే అంటుండదు వెనకాల. అసలు నువ్వు ఇంకా రెజ్యూమే ఇవ్వక్కర్లేదు, ఉద్యోగం వచ్చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఉద్యోగం కావాలంటే ఈ బాస్టర్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని లాగాలంటే బాస్టర్స్ దగ్గరికి వెళ్ళండి. బాస్టర్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ పాస్టర్. సో అలాగే ఇంకా ఎక్కడ డాక్టర్ కోర్స్కి డబ్బులు తగలేయకూడదు. ప్రతి హాస్పిటల్ నేను పెట్టేస్తే ట్యాచ్ గడ్డ పగిలిపోను, ట్యాచ్ ఎముకలు అతుకుపోను, ట్యాచ్ గర్భసంచి వచ్చును, ట్యాచ్ ఉద్యోగం వచ్చును అని ఈ పిచ్చి బ్యాచ్ అంతా టచ్ అని ఆ ఇచ్చంతా అందరికీ అంటించేసి పిచ్చోళ్ళని తయారు చేసేస్తుంటారు. మీరు ఒకసారి మీకు ఇదివరకు చెప్పానమ్మా నేను, అంటే ఎలా బతకాలో ఇతర దేశస్తులు తెలుసుకున్నట్టు మీరు తెలుసుకోవట్లేదు. రీసెంట్ గా బాబు గోగినేని గారు ఒక పోస్ట్ చూశారమ్మా, చూసారా మీరు? చూశానమ్మా. ఆయన ఒక మొదటిసారి అనుకుంటా నేను చూడటం, ఒక చర్చిని చూపించి మాట్లాడటం. అదే ఆస్ట్రేలియాలో. అవును, మొన్న నేను ఆస్ట్రేలియాలో ఉన్నానా, 10-12 రోజులు ఉన్నాను కదా. ఉన్నప్పుడు చెప్పారు కింద కామెంట్లే, గురుజీ ఆయన అక్కడే ఉంటాడు అని చెప్పారు. అంటే అతను చెప్పిన దానికి మనం ఎన్నోసార్లు ముందే చెప్పాం కదమ్మా, చర్చ్ ఫర్ సేల్. అతను ఒకటే చెప్పాడు, ఇక్కడ చూడమ్మా, ఇంకా టు ఫైండ్ ఏ చర్చ్ ఫర్ సేల్ యూజ్ ప్రాపర్టీ లిస్టింగ్
వెబ్సైట్స్ లైక్ OLX. ఎక్కడ అమ్ముతున్నారు? OLX. తెలుగు చెప్పనా? అమ్మకానికి ఉన్న చర్చిని కనుగొనడానికి OLX వంటి ఆస్తి జాబితా వెబ్సైట్లను ఉపయోగించండి మరియు ల్యాండ్ మార్కుల దగ్గర చర్చిలు లేదా నిర్దిష్ట ఆస్తి రకాల కోసం శోధించండి. మీకు ఆసక్తి ఉన్న చర్చి పెద్దది, చురుకైన సంస్థ అయితే సిమోని అని పిలువబడే ఆస్తిని విక్రయించడం దైవిక లేదా చర్చ్ చట్టం ద్వారా నిషేధించబడిందని గుర్తుంచుకోవడం ముఖ్యం. అయితే ఇది వాణిజ్య ప్రయోజనాల కోసం చర్చ్ యజమానిలోని భూమిని విక్రయించడానికి సమానంగా ఏదో మొత్తానికి విషయం ఏంటంటే బ్రహ్మానందం చెప్తారు కదా, ఇది వ్యాపారం. అది వ్యాపారం కాబట్టి అమ్ముతారు. ఎవడైనా ప్రపంచంలో గుడిని అమ్మడం చూస్తాం మనం, వాళ్ళు అమ్ముతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ నమ్మకం దే ఆర్ డూయింగ్ అమ్మకం. ఇతర దేశాల్లో చర్చిలను అమ్ముకునే పరిస్థితికి వస్తే భారతదేశంలో వాడవాడికి ఒక చర్చిని చూస్తున్నాము. ఇంతకు ముందు లేని ఊర్లల్లో కూడా 2-3 చర్చిలు చూస్తున్నాము. దానితో పాటు ఈ మత ప్రచారకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి వీధిలోకి ప్రతి ఇంటికి పాంప్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. వీరిని ఎలా అరికట్టాలి? ఇప్పుడు వాన వస్తే మనం నిందించకూడదు, ఎండ వస్తే నిందించకూడదు. అవి ప్రకృతిలో సహజం. ఎండ వాన సహజం. అలాగే ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తులు, మతాలు ఇవి కూడా ఈ కలియుగంలో సహజం. కానీ అవి పెరగడానికి కారణం ఎవరు? వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదా. ఇప్పుడు వాడు సర్టిఫికేట్లో హిందూ లేకపోతే వాడి బతుకు మెతుకు లేదు. ఇప్పుడు నన్ను తిడుతూ ఫోన్ చేస్తూ ఏదో వాట్సాప్లో అలా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని నేను ఏమడుగుతాను? సార్ మీ అమ్మ నాన్న పేరు తెలిస్తే వెంటనే ఫోన్ చేయండి అంటాను. వాడు చేయడు. ఎందుకు చేయడు? ఎందుకు చేయడమ్మా? వాడికి అమ్మ నాన్న పేరు తెలుసు, చేస్తే ఏమవుద్ది? హిందువుల పేర్లు ఉంటాయి. ఎందుకని వాడు ఎవరికి పుట్టాడు? ఇక్కడ వాళ్ళకే పుట్టాడు కదా, అవునా? సో కాబట్టి వాళ్ళు అలా దిగజార్చడానికి వాళ్ళు వచ్చారు. ఏం చేద్దాం? వాళ్ళ యొక్క బుద్ధి అది. సార్ నమస్తే సార్, మీరు మీ నాన్నగారి పేరు చెప్తా అన్నారు, చెప్పానా అండి? అది దట్ ఈజ్ పవర్ ఆఫ్ అంతే. అది ఎక్కితే అంతే అమ్మా, నేను ఏమనలే కదా. సో ఇలాంటి దరిద్రులను తయారు చేసేది బైబిల్, ఇలాంటి నీచులను తయారు చేసేది బైబిల్. మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు అతను తిట్టినా కూడా నేను గౌరవంగానే మాట్లాడతాను, ఎందుకంటే అతను కూడా మనకు పుట్టినవాడే. సార్ మీ నాన్నగారి పేరు? మీ నాన్నగారు ఓకే, అర్థమైంది. రైట్. అది అలా ఎందుకు మాట్లాడతారంటే వీళ్ళు గాడ్ అని ఎవరిని భావిస్తున్నారో అతను అది కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. ఉదాహరణకి మీ నాన్నగారి పేరు ఏంటమ్మా? రాజా. మా నాన్నగారి పేరు సత్యనారాయణ. సో మనం చెప్పగలం, వాళ్ళు చెప్పలేరు. అలా చెబితే అవే మనం అలాంటి ప్రశ్న అడిగితే అదే రియాక్షన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెబితే దొరుకుతారు. వాడి పెద్ద మాటలు వాడి పెద్ద మాటలని మాట్లాడకమ్మా, నువ్వు వెళ్ళదానివి. నేను మొన్న ఎప్పుడో అన్నాను, మీ వారి గుళ్ళో ఉన్న అప్పుడు ఇంటర్వ్యూ చేశారుగా 20 రోజుల క్రితం, అప్పుడు ఎప్పుడో అన్నాను నేను, ప్రపంచంలో ద బిగ్గెస్ట్ జోకు ఒకటేమో ప్రేమ మతం, ఒకటి శాంతి మతం. బిగ్గెస్ట్ జోకు, యూనివర్సల్ జోక్ ఏంటంటే ఇప్పుడు 200 దేశాలు ఉన్నాయమ్మా ప్రపంచం ఉందా? ఉన్నాయి. How many Christian countries are there in the world? Okay, there is no single number of Christian countries. Bale because of the term can be defined in different ways. The figure can range from a handful of nations that officially recognize Christian as a state religion over 150 countries. ఓకే అమ్మా, 150 దేశాల్లో క్రైస్తవ దేశాలు అనే పదాన్ని వివిధ మార్గాల్లో నిర్వచించవచ్చు. కాబట్టి ఒకే సంఖ్య లేదు. క్రైస్తవ మతాన్ని రాష్ట్రమంతటా అధికారికంగా గుర్తించిన
కొన్ని దేశాల నుండి క్రైస్తవుల జనాభాలో ఎక్కువ మంది ఉన్న 150 కంటే ఎక్కువ దేశాల వరకు సంఖ్య. అంటే క్రైస్తవ దేశాలు అనటానికి ఏమీ లేదు, కానీ ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు అని చెప్తుంది గూగుల్. సరే 150 క్రైస్తవ దేశాలు అనుకుందాం అమ్మ. వాళ్ళది ఏం మతం? క్రైస్తవ మతం. ప్రేమ మతం అమ్మ, రైట్, ప్రేమ మతం. మర్చిపోతే ఎలాగ నువ్వు బంగారు తల్లి అమ్మ. సో బ్యాలెన్స్ ఇంకేముంది, ఇంకో 50 కంట్రీస్, 57 ఓకేనా, మొత్తం 200 చిల్లర. సో అదేమో శాంతి మతం. నా పాయింట్ ఏమిటంటే ప్రేమ ఉన్న చోట ఆయుధాలతో పని లేదుగా, శాంతి ఉన్న చోట ఆయుధాలతో పని లేదుగా. కాబట్టి ప్రపంచంలో వాళ్ళు అసలు ఆయుధాలు తయారు చేయకూడదు కదా. ఇంకో జోక్ చెప్తాను నీకు. అంటే ఇదంతా మనవాళ్ళ కోసం. హిందువులు అటువైపు ఏదైనా మంచి ఉందేమో అని భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ పోతే ఎలా అరికట్టవచ్చు అని అడిగేవుగా, అది ఆన్సర్. ముందు భ్రమ పోవాలి. నువ్వు ఆ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి తాగితే పర్లేదు, నువ్వు అక్కడ జస్ట్ నీళ్ళ చార మచ్చ ఉంది, నీళ్ళు ఉన్నాయి 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 అనుకుని అర్ధరాత్రి ఎప్పుడో అలా పోతే నీళ్ళే రాలేదనుకో, దాంతో వస్తాం. అందుకే భ్రమలో ఉన్నారు. అక్కడ ప్రేమ ఉందేమో, అక్కడ శాంతి ఉందేమో, అలా ఏం లేదు. వాళ్ళ మస్తకం చూసినా వాళ్ళ పుస్తకం చూసినా తెలిసిపోద్ది. నీకేం చెప్దాం అనుకున్నాను టాపిక్ అమ్మా? ఏదో జోక్ చెప్తాను. రైట్, ప్రేమ మతం శాంతి మతం కదా. రైట్. How many pregnancies in Gaza recently? అమ్మ నువ్వు చదువు తల్లి. అమ్మ ఆడపిల్ల గాజాలో తాజా వార్త. As of early October 2025, the UN Population Fund estimates there are 55,000 pregnant women trapped in Gaza, with approximately